31వ కీర్తన 19వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. 4వది మనం చూస్తూ ఉన్నాం. ఏది గొప్పదంటే యెహోవా యందు భయభక్తులు గల వారికి దేవుడంట మేలును దాచి ఉంచాడంట. అమ్మా వింటూ ఉన్నారా? కన్న కూతురి కొరకు కష్నం కొరకు ఎలాగైతే తల్లిదండ్రులు దాచి ఉంచుతారో, యెహోవా యందు భయభక్తులు గల వారికి మేలు గొప్పది దేవుడు దాచి ఉంచాడు. చెప్పాలి ఎవరికి? భయభక్తులు గల వారికి. భక్తి కలిగిన వారికి కాదు, లేక భయము కలిగిన వారికి కాదు. భయము భక్తి రెండు సమాన భావంలో ఎవరైతే అనుసరిస్తూ జీవిస్తారో వారి కొరకు దేవుడు ఒక మేలును దాచి ఉంచాడంట. ఆ మేలు చాలా గొప్పది. కొన్నిసార్లు చూడండి, ఇన్సూరెన్స్లు కడుతూ ఉంటారు, కొంత పక్కన పెడుతూ ఉంటారు. ఒకేసారి అది వచ్చినప్పుడు లక్షల్లో వస్తుంది. గమనిస్తూ ఉన్నారా? దేవుడు భయభక్తులు గల వారికి మేలును దాచి ఉంచాడంట. ఆ దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. దాన్ని నువ్వు పొందుకోవాలి అంటే, అది నీకు లభించాలి అంటే నీవు నేను చేయవలసింది ఏమిటో తెలుసా? భయభక్తులు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక శిష్యుడు ఉన్నాడు. అతనికి తన భార్య సాక్ష్యం చెప్తూ ఉంది. తన భార్య ఏమంటుందంటే, మరొక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, నీ దాసుడు నా పెనిమిటి మరణించి ఉన్నాడు. అయితే నీ దాసుడు నా పెనిమిటి యెహోవా యందు భక్తి కలిగిన వాడు అని సాక్ష్యం ఇచ్చింది. ఏం కలిగిన వాడని ఇచ్చిందమ్మా? భక్తి కలిగిన వాడని సాక్ష్యం ఇచ్చింది, కానీ భయభక్తులు కలిగిన వాడని సాక్ష్యం ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కట్టుకున్న భార్య మరొకరి దగ్గర సాక్ష్యం ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? నా భర్త భక్తి కలిగిన వాడు, భయము కలిగిన వాడు కాదు. వినండి, ఇప్పుడు అప్పుల వారు నా ఇంటికి వచ్చారు, నా 2 బిడ్డలను తీసుకెళ్ళి పని చేయించుకుంటానంటున్నారు. భయము లేనివాడు గనుక అప్పులు చేశాడు. భయము లేనివాడు గనుక దొరికిన కాడికి అలా తెచ్చేసుకున్నాడు. కట్టేదాములే అనుకున్నాడు. చాలామంది అనుకుంటారు కదా, అప్పు దొరికిన కాడకి అలాగా అప్పు తీసుకుని ఇదెంతలే, 1 సంవత్సరం పాటు కష్టపడితే అప్పు తీరిపోదా? ఒక సంవత్సరం పాటు నేను నా భార్య పిల్లలు కలిసి పనికెళ్తే తీరిపోదా అని దొరికిన కాడికి అలాగ అప్పు చేసుకొచ్చి హోదాగా ఉండాగా బిల్డింగ్లో నిర్మాణాలు లేక బంగారమో ఏదో ఆస్తో లేక వ్యాపారమో ఏదో అట్లా దానిని తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు కాదండి. ఏంటి ఇక్కడ గమనించండి, ఈ మనిషి కూడా దొరుకుడు కడలా తీసుకొచ్చేసాడు. నాకు 2 పిల్లలు, నేను నా భార్య 4 అయ్యాము. 1 సంవత్సరము కష్టపడితే ఈ బాకీ ఎంతండి? ట్రిప్కి 50,000 వస్తున్నాయి, ట్రిప్కి 30,000 వస్తున్నాయి. గనుక నేను కట్టేయగలుగుతానని అప్పు తీసుకొచ్చి బిల్డింగులు కట్టి, అప్పు తీసుకొచ్చి బళ్ళు కొని, అప్పు తీసుకొచ్చి ఇంకా ఏదేదో వ్యాపారంలో పెట్టారు. దేవుడు అన్నాడు, ఎర్రువాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఏమండి, నువ్వు అనుకున్నావు మంచిదే, అప్పు దొరికిన కాడలో తీసుకొచ్చేసి వ్యాపారంలోనో నీవు వచ్చినటువంటి ఆ నిర్మాణంలోనో నువ్వు నిర్మించేసావు. కానీ అప్పు తీరే వరకు నువ్వు బ్రతికుండాలిగా. అప్పు తీరే వరకు నువ్వు బ్రతికుండాలిగా. గ్యారంటీ ఉందా? లేదే. చూడండి, ఈ మనుషుడు భయం లేనివాడు, బతుంది గనుక ఏం చేశాడండి? అప్పులు చేశాడు. అప్పులు తీర్చేదాం అనుకున్నప్పటికే ప్రాణం పోయింది, చచ్చిపోయాడు. వింటున్నారా?
ఆ ఆలోచన మంచిది కాదు. గమనించండి, ఇప్పుడు ఏమైపోయింది ఏంటి, అతనితో పోలేదు, అది చచ్చిపోయి సర్లే క్షమించేదాన్ని అనుకున్నారు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి, అమ్మా నీ ఇద్దరు పిల్లలు యవనస్తులు కదా, ఇదిగో మేము తీసుకెళ్ళిపోయి పని చేయించుకుని మా బాకీ తీర్చుకుంటాం, పంపించు అని ఇంటికి వచ్చేసారంట. అప్పుడు ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇది చెప్తుందన్నమాట. వాక్యం అంటున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు మేలును దాచి ఉంచాడు. ఆ మేలు గొప్పది. దాచిన మేలు నీకు సహాయం మేలు చేస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, నీకు మేలు కలుగుతుంది. భయభక్తులు కలిగి దేవుడి సన్నిధిలో ప్రవర్తించాలి. భయం అంటే ఎలా ఉంటుందో, భక్తి అంటే ఎలాగో 2 మాటలు వివరిస్తాను. భక్తి ఉంది కనుక మీరు మందిరానికి వచ్చారు. భక్తి ఉంది కనుక ప్రతి సభలోనో మీటింగ్లోనో మీరు పాలు పొందుతున్నారు. భక్తి ఉంది కనుక ప్రార్థిస్తున్నారు. భక్తి ఉంది కనుక వాక్యం చదువుతున్నారు. భక్తి ఉంది కనుక ఇలా వచ్చి ఇంటూ ఉన్నారు. అది భక్తి వరకు పనిచేస్తుంది. భక్తి అంటే భక్తి ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాం. కానీ వాక్యం అంటున్నది, ఇప్పుడు భయం ఎలా ఉంటుందో చూద్దాం. భక్తికి భయానికి వ్యత్యాసం చెప్తాను, వినండి. భక్తి గురించి మనం ఏం మాట్లాడుకున్నాం? మందిరానికి వస్తాము, వింటాము, వాక్యం చదువుతాము, ప్రార్థన చేస్తాము. ఎక్కడ మీటింగ్ అయినా, ఎక్కడ సభ అయినా, ఎక్కడ ప్రార్థన అయినా ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి మనము పాలు పొందుతాం. దాన్ని ఏమంటారంటే భక్తి అంటారు. సరే, బాగుంది. మరి భయం చేసే పని ఏమిటి అంటే, భయము సమయానికి తీసుకొస్తుంది. భయం ఏం చేస్తుంది? భక్తి తీసుకురాదు. అన్నమాట వినాలి మీరు. భక్తి అనేది వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. పాటలు అయిపోయి రావచ్చు, వాక్యంలో రావచ్చు, ముగింపులో రావచ్చు, చివరిలో రావచ్చు. కానీ భయము అనేది దేవుడు మందిరానికి సమయానికి ముందుగానే తీసుకొస్తుంది. భయము అనేది లోబడినట్లుగా చేస్తుంది. భయము అనేది విధేయత చూపునట్లుగా చేస్తుంది. భయము అనేది దీనత్మలకు తీసుకొస్తుంది. భయము అనేది ఒక వ్యక్తికి సులువుగా లోబడగలిగినట్లుగా చేస్తుంది. భక్తి చేయదు. భక్తి చేయదు. భక్తి పని ఏమిటాయి అంటే, ఎప్పుడైనా రావచ్చు, కానీ మొత్తం మీద భక్తి వస్తారు. భక్తి చేయడం అంటే ఒక వ్యక్తి దగ్గర గర్వంగా మాట్లాడవచ్చు. భక్తి చేసేవారు గర్వంగా మాట్లాడవచ్చు, లోపడకపోవచ్చు, విధేయత చూపకపోవచ్చు, కానీ వారిలో ఏముంది? భక్తి ఉంది. పాటలు పాడవచ్చు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, మందిరానికి వస్తారు, సభలో పాల్గొంటారు. వీళ్ళతో వారి ఇంట్లో కూడా ప్రార్థన పెట్టుకుంటారు. పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, ఏముంది? భక్తి ఉంది. కానీ భయం లేకపోతే ఎలా మాట్లాడాలో, నీ మాటల్లో గర్వం కనబడుతుంది. పని చెప్తే పని చేయవు, చెప్పిన పని చేయవు, లోబడవు, సమయానికి రావు. కానీ భక్తి ఉంది. భయము లోబడినట్లు చేస్తుంది, సమయానికి తీసుకొస్తుంది. వణుకుతో ఒక వ్యక్తి దగ్గర నిలబడి మాట్లాడినట్లు చేస్తుంది. చూడండి బిడ్డల, 2 ప్రాముఖ్యమైనవే. రెండిట్లో ఏది లేకపోయినా ఇబ్బంది. 2 పట్టాలు లేకపోయినా ట్రైన్ వెళ్దాం. భార్య భర్తలు సరైనటువంటి నిర్ణయం తీసుకుపోయిన వారి జీవితం ముందుకి 2 ప్రాముఖ్యమైనది. భర్త మంచోడైనా భార్య మంచిది కాకపోతే ఆ బండి, ఆ ట్రైన్ నడుస్తుంది, ఆ కుటుంబం వెళ్తుందా? భార్య మంచిది అయ్యుండి భర్త మంచోడు కాకపోయినా ఆ జీవితం సాఫీగా సాగదు. అంటే బ్యాలెన్స్ అన్నమాట. భార్యాభర్తలు అన్నవారు ఇద్దరు కూడా ఎలా ఉండాలి? సమానమైన కాడు మోసుకోగలిగిన వారిగా ఉండాలి. సమానమైనటువంటి బాధ్యతను తీసుకోగలిగిన వారిగా ఉండాలి. ఏ ఒక్కరి మీద ఎక్కువ, ఏ ఒక్కరి మీద తక్కువ కాకుండా ఇద్దరు మోయగలిగినట్లుగా ఉంటేనే ఒక కుటుంబ జీవితం ముందుకు కొనసాగుతుంది. 2 పట్టాలు సాఫీగా ఉండగలిగితే ఒక ట్రైన్ ముందుకు ప్రయాణం చేస్తుంది. ఆ ట్రైన్లో ఉన్న వారందరినీ తీసుకెళ్ళగలుగుతుంది. భార్యాభర్తలు అన్నవారు సక్రమంగా ఉండగలిగితేనే వారి పిల్లలను కూడా గమ్యస్థానానికి చేర్చగలుగుతారు. వారితో పాటు కొన్ని కుటుంబాలను కూడా చేర్చగలుగుతారు. ఒకరి మీదే భారం వేస్తే కుదరదు. అంటే భయము భక్తి అనేది కూడా అటువంటిదే. 2 సమానముగా ఉండాలి. చూడండి, వీడికి భక్తి ఉంది కానీ వీళ్ళు ఎంత గర్వం ఉందో. మందిరానికి వస్తాడు, పాటలు పాడతాడు, వాయిద్యాలు వాయిస్తాడు, సిస్టమ్ పెడతాడు, ఎన్ని తుడుస్తారు,
ఆవిడ చూడు ఎంత గర్వంగా మాట్లాడుతుంది. రారా మీటింగ్ అంటే, వస్తాలే పాస్టర్ గారు, నువ్వు వెళ్ళు, మీరు వెళ్ళండి నేను వస్తాను అంటే వస్తాడు, భక్తి ఉంది కాబట్టి. ఎప్పుడు రావాలి? భయం అయితే అప్పుడు తీసుకొస్తుంది. చూడండి, భయము భక్తి అనేది బిడ్డలారా ఎప్పుడు కూడా సమానంగా ఉండాలి మనలో. దేవుని బిడ్డలైన వారు ముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఆ భయము భక్తి లేకపోవడం ద్వారా కొంతమంది భర్తలకి భయం ఉండదు, కొంతమంది భార్యలకు భయం ఉండదు, అప్పుడే పాడైపోతాయి, తెగించేస్తారనమాట, రివర్స్ మాట్లాడతారనమాట. ఉంటాయా బళ్ళు, కాపురాలు ఉంటాయా, కుటుంబాలు ఉంటాయా? గనుక ఇక్కడ భయం ఉంది, క్షమించండి, భక్తి ఉంది, భయం లేదు కనుక అప్పులు చేసాడు. భయం ఉన్నాడు అప్పు చేస్తాడా? ఎలా తీర్చాలి? తీర్థంలో అనుకున్నప్పుడు నేను చచ్చిపోతే నా భార్య మీద ఎంత ఒత్తిడి పడుతుంది, లేదు నా పిల్లల మీద ఎంత ఒత్తిడి పడుతుంది, నేను చచ్చిపోయినా వాళ్ళు ఇడిచిపెట్టరు కదా, రేపు నా పిల్లలు అనాథలు అయిపోతారుగా, రేపొద్దు నా భార్య అనాథ అయిపోద్దిగా. ఆలోచన ఉందా? లేదండి. దొరికిన గాడికి తెచ్చేసాడు, తీర్చేద్దాం అనుకున్నాడు, పాపం ముందుగానే ప్రాణం పోయింది. అప్పు చేసి నేను ఇల్లు ఎవడు కట్టమన్నాడు, అప్పు చేసి వ్యాపారం ఎవరు చేయమన్నాడు? చూడండి, నా ప్రాణమా సుఖించము, అనేక సంవత్సరాలకు సరిపడిన పంట పండింది అంటున్నాడు ధనవంతుడు. కోట్లలో కూర్చేశాడు, కొట్లు కట్టేశాడు, నింపేశాడు, కుర్చీలో కూర్చుని ఇవన్నీ చూస్తున్నాడబ్బా, ఎన్నో సంవత్సరాలు తిన్నా నాకు వచ్చిన పంట తరగదు అనుకుంటున్నాడు. ఇప్పుడే నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు దేవుడు. ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడే తీసుకెళ్ళిపో. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న ఎడల వాడికి లాభమేమి? అమ్మ, మంచి కూర వండుకున్నావు, మంచి బిర్యానీ చేసుకున్నావు, చక్కగా కూర్చున్నావు, చక్క ప్లేట్లో పెట్టుకున్నావు, గుమ్మగుమ్మలు ఆడుతుంది, మంచిగా ఉంది, చాలా కష్టపడ్డావు, తెచ్చుకున్నావు, వండుకున్నావు, మంచి బాగుంది. ఈ లోపల ఎవడో వచ్చి ఆ గిన్నెని కాలుతో తన్నాడు, పోయింది, నేలపాలైపోయింది. లాభం ఏమిటి? ఆస్తిని సంపాదించుకున్నావు, అందముగా ఉన్నావు, పిల్లల్ని కలిగి అన్నీ ఉన్నావు, సుఖంను అనుభవించకుండా మరణించావు, లాభం ఏమిటి? ప్రయోజనం ఏమి లేదు కదా. అలాగే భక్తి ఉంటే ప్రయోజనం లేదు. భయము భక్తి రెండు కలిగి మనం చేస్తే ప్రయోజనం ఉంది. అటు వారికి దేవుడంట మేలును దాచి ఉంచాడు. ఆ ప్యాకేజీ నీకు వచ్చిందనుకో నీకు కొదువు ఉండదు. చాలామంది అంటారు సరిపోతలేదయ్యా, కష్టపడుతున్నాము కానీ సరిపోవడం లేదు, ఇంకా బాకీలు కనబడుతున్నాయి, లేదా ఇంకా కొదువు కనబడుతుంది, పనికి వెళ్ళడం లేదా అంటే వెళ్తూ ఉన్నాను, కుటుంబంతో కష్టపడుతున్నా 365 రోజులు, కానీ ఇంకా ఎక్కడో లోటు ఉంది, చాలాని పరిస్థితే. కారణం ఏమిటంటే ప్యాకేజీ రావడం లేదు, నీకు దేవుడు దాచి ఉంచిన మేలు నీకు రావడం లేదు. వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడన్నట్లుగా యెహోవా యందు భయము భక్తి కలిగి నువ్వు దేవుని సన్నిధిలో, కుటుంబంలో, సమాజంలో, ఒంటరిగా ఎక్కడున్నా భయము భక్తిని కలిగి నువ్వు జీవిస్తే నీకొచ్చే ఆదాయానికి దేవుడిచ్చే ఆదాయం రెండు జోడవుతే నీకు కొదువు లేదు, నీ దరిద్రత తొలగిపోద్ది.